ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు మురళి ఉంది. మురళీ సారాంశము: मीठे बच्चे सब दुखियों को सुखी बनाना यह एक बाप का ही फर्ज है, वही सर्व का सद्गति दाता है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు దుఃఖంతో ఉన్నటువంటి వారందరినీ సుఖీగా తయారు చేయడము ఇది కేవలం ఒక బాబా యొక్క కర్తవ్యం. వారే సర్వుల యొక్క సద్గతి దాత ఉన్నారు. దుఃఖంతో ఉన్నటువంటి వారిని సుఖీగా తయారు చేయడం ఇది కేవలం ఒక బాబా యొక్క కర్తవ్యం. బాబాని సర్వుల సద్గతి దాత ఉన్నారు. प्रश्न है, बाप अपने बच्चों को चढ़ती कला में जाने की कौन सी युक्ति सुनाते हैं? ప్రశ్న ఉంది, బాబా పిల్లలందరికీ ఎక్కే కలలో వెళ్ళేటువంటి యుక్తి ఏం వినిపిస్తూ ఉంటారు? ఎక్కే కలలో ఉన్నతి వైపు వెళ్ళేటువంటి యుక్తి ఏం వినిపిస్తూ ఉన్నారు? उत्तर है, बाबा कहते मीठे बच्चे मैं जो सुनाता हूँ तुम उसे ही सुनो. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు నేను ఏదైతే వినిపిస్తున్నానో మీరు అదే వినాలి అంటున్నారు. బాకీ జో కుచ్ సునా హే ఉసే భూల్ జాओ. ఇంకేదైతే ఇప్పటి వరకు విన్నారో దానిని మర్చిపోండి అంటున్నారు. క్యూకి ఉస్సే తుమ్ నీచే ఉతర్తే ఆయే హో. ఎందుకంటే దాని ద్వారానే బాబా అంటున్నారు మీరు కిందకి దిగుతూ వచ్చేసారు అని. కాబట్టి ఇప్పటి వరకు విన్నటువంటి దాన్ని మర్చిపోయి బాబా చెప్పిన దాన్ని మనం ఇప్పుడు మనలో అర్థం చేసుకొని దాన్ని ఆచరించాలి. प्रश्न है, कौन सा गुह्य राज तुम बच्चे समझते हो जिसमें सभी वेद शास्त्रों का सार आ जाता है? ఏ గుహ్య రహస్యం మనం అందరం కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాము, అందులోనే అన్ని వేద శాస్త్రాల యొక్క సారం వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. ఏ గుహ్య రహస్యం ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము, అందులోనే అన్ని వేద శాస్త్రాల యొక్క సారం వచ్చేస్తుంది అని అడుగుతున్నారు. उत्तर है, ब्रह्मा सो विष्णु और विष्णु सो ब्रह्मा कैसे बनता, कैसे दोनों एक दो की नाभि से निकलते, यह गुह्य राज तुम बच्चे ही समझते हो. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా ఎలా తయారవుతారు? ఈ ఇద్దరి యొక్క గుహ్య రహస్యాన్ని అంటే ఎలా అక్కడ ఏమని చూపించారు అంటే విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు కమలం వస్తుంది, ఆ కమలం పైన బ్రహ్మను చూపించారు. మరి ఇందులో దాగి ఉన్నటువంటి గుహ్య రహస్యం ఏంటి అని కూడా మనమే అర్థం చేసుకున్నాం. ఏ సభీ వేద శాస్త్రం కా సార్ హే. బాబా అంటున్నారు ఇదే, ఇలా అర్థం చేసుకోవడమే ఇదే అన్ని వేద శాస్త్రాల యొక్క సారము అంటున్నారు. ఓం శాంతి. मीठे मीठे अति प्यारे सिकिलदे बच्चे अर्ध तो समझते हैं. यूँ तो बाप को सारे सृष्टि के बच्चे प्यारे जरूर है. बच्चे जानते हैं कि यह जो भी मनुष्य मात्र है वह परमपिता परमात्मा की संतान है, ఈశ్వరీయ ఫ్యామిలీ है. మరి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలందరూ పరమాత్మ యొక్క సంతానమే. అందరం కలిపి ఈశ్వరీయ కుటుంబం ఉన్నాము. फैमिली में सबसे जास्ती प्यार बाप से होता है जिसने बच्चों को रचा है. बेहद का बाप कहते हैं, प्यारे मीठे मीठे सिकिलदे बच्चे 5000 वर्ष के बाद फिर से आकर मिले हो. మరి ఫ్యామిలీలో కూడా అందరికంటే ఎక్కువ ప్రేమ తండ్రితో ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తండ్రి శివబాబా కూడా ఒకటే చెప్తున్నారు, మధురాతి మధురమైనటువంటి అల్లారు ముద్దు పిల్లల్లారా 5000 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి కలిశారు కదా. కబ్ మిలే ఈ సంగం యుగ్ పర్. ఎప్పుడు కలిశారు? సంగమ యుగంలోనే వచ్చి కలిశారు. జబ్కి బాప్ ఆకర్ సబ్ బచ్చోं को అశాంతి సే శాంతి మే లే జాతే. బాబా వచ్చారు, ఇప్పుడు మనందరినీ అశాంతి నుండి శాంతిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. शांति के लिए कितने कॉन्फ्रेंस आदि करते हैं, आपस में मिलते हैं कि सृष्टि में मारामारी बंद हो जाए. మరి శాంతి కోసం ఎన్ని రకాల కాన్ఫరెన్స్లు అన్నీ చేస్తూ ఉంటారు. బాబా అంటూ ఉన్నారు,
ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ఈ విద్వేషాలు ఇవన్నీ సమాప్తం అవ్వాలి అని కూడా ప్రయత్నం చేసేవారు ఉంటూ ఉంటారు. దానికోసం కాన్ఫరెన్సులు కూడా జరుపుతూ ఉంటారు. नहीं तो आपस में लड़कर विनाश कर देंगे, विनाश से डरते हैं. ఎందుకంటే అందరికీ అంతర్లీనంగా ఒక భయం కూడా ఉంటుంది. ఈ విధంగా ఇదే ద్వేషము ఇవన్నీ ఇంకా ప్రబలిపోతే ఇది వినాశనానికి దారి తీస్తుంది. వినాశనం అంటే అందరికీ భయం కదా, ఇంకా అందరి మీద ప్రభావం చూపుతుంది. यह भूल गए हैं कि बाप ही आकर के सुखदाम अर्थात आदि सनातन देवी देवता धर्म की फिर से स्थापना करते हैं जो अब हो रही है. బాబా వచ్చారు, ఇప్పుడు బేహద్ సుఖం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు, సుఖధామంని రచిస్తారు. ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ రచిస్తూ ఉన్నారు. तुम जानते हो बरोबर परमपिता परमात्मा आकर फिर आसुरी दुनिया का विनाश कराते हैं. పరంపిత పరమాత్మ వచ్చారు, ఆసురి ప్రపంచం యొక్క వినాశనం చేయిస్తారు. వినాశ్ తో జరూర్ హోనా చాహియే నా, క్యూకి ఇస్ సమయ సబ్ దుఃఖీ హే. బాబా అంటున్నారు వినాశనం అయితే తప్పకుండా అవ్వాల్సిందే కదా, ఎందుకంటే ఈ సమయంలో అందరూ కూడా ఎలా ఉన్నారు, చాలా దుఃఖీగా ఉన్నారు. यह बाप का ही कलब कलब का फर्ज है, जो भी दुखी है उन सबको सुखी बनाना. ఇది బాబా యొక్క కల్పకల్పం యొక్క కర్తవ్యం ఉంది. ఎవరైతే దుఃఖీగా ఉన్నారో వారందరినీ కూడా సుఖీగా తయారు చేయడం. బాకీ जो खुद ही दुखी पतित है वह फिर औरों को पावन सुखी कैसे बनाएंगे. ఎవరైతే స్వయమే దుఃఖంతో పతితంగా ఉన్నారో వారు ఇతరులను ఎలా పావనంగా సుఖంగా తయారు చేయగలుగుతారు, చేయలేరు కదా. सो भी सारी दुनिया की बात है, गाते भी है सर्व का सद्गति दाता एक है. ఇది మొత్తం ప్రపంచం యొక్క విషయం. సర్వుల యొక్క సద్గతి దాత అయితే ఒకే ఒక శివ్ బాబా ఉన్నారు. హే పరంపిత పరమాత్మ ఆకర్ హమ్ పతితోం కో పావన్ బనావ్. హే పరంపిత పరమాత్మ రండి, పతితులను పావనంగా తయారు చేయండి అని కోరుతూ ఉంటారు. यह तो सब धर्म वाले जानते हैं कि भारत में गॉड गॉडेस का राज्य था, उस समय हम लोग नहीं थे. ఇదైతే మనమే తెలుసుకున్నాం, భారతదేశంలో దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేటువంటిది. ఈ విషయం అయితే ఇంకా వేరే ఎవరికి కూడా తెలియనే తెలియదు. प्राचीन भारत की बहुत महिमा है. भगवान ने पहले पहले स्वर्ग रचा, उसका मालिक कौन था, భారత్. మరి భగవంతుడు స్వయంగా సృష్టి యొక్క ఆదిలో ఈ యొక్క ప్రపంచాన్ని స్వర్గంగా తీర్చిదిద్దారు. మరి ఆ స్వర్గానికి యజమానిగా ఎవరున్నారు అంటే భారతవాసీలే ఉన్నారు. स्वर्ग में सोने हीरे के महल थे, भारत बहुत साहूकार था. अब कलयुग के अंत में अनेक धर्म है, बाकी एक देवता धर्म प्रायलोप है. మరి స్వర్గంలో వజ్ర వైడూర్యాల యొక్క మెహల్స్ ఉండేటువంటివి, అందరూ షావుకారులుగా ఉండేటువంటి వారు. ఇప్పుడైతే కలియుగం యొక్క చివరి సమయం చూస్తున్నాం, అనేక ధర్మాలు ఏర్పడ్డాయి. ఇంకా ఈ దేవీ దేవతా ధర్మం అయితే ప్రాయలోపం అయిపోతుంది. కంగాల్ మహాన్ దుఃఖీ బన్పడే. అందరూ ఎలా అయిపోయారు, కంగాల్గా మహాన్ దుఃఖీగా అయిపోయారు. अब वह बाप कहते हैं यह ब्रह्मा दादा तो जौहरी था, यह नहीं कहते. మరి ఇప్పుడు బాబా ఒక్కటే చెప్తున్నారు, బ్రహ్మా బాబా కూడా ఎవరు అంటే బ్రహ్మా బాబా లౌకికంగా వజ్రాల వ్యాపారస్తుడు. మరి ఇప్పుడు కాదు, లౌకికంగా పాస్ట్లో. निराकार बाप कहते हैं इस शरीर द्वारा कि यह ब्रह्मा भी अपने जन्मों को नहीं जानते हैं. మరి నిరాకార్ శివ బాబా ఒకటే చెప్తున్నారు, బ్రహ్మా బాబా కూడా ఇంత క్రితం తన జన్మల రహస్యం తెలిసేది కాదు. तुम ब्रह्मा कुमार कुमारियां भी अपने जन्मों को नहीं जानते थे, मैं इनमें प्रवेश करता हूँ, यह भी ड्रामा में था. మరి మనం శివ్ బాబా బ్రహ్మా తనులో ప్రవేశిస్తారు, ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది కదా. कैसे प्रवेश होते हैं यह सवाल नहीं कर सकते. बाप कहते हैं मेरे को अपना शरीर नहीं है. ఎలా ప్రవేశిస్తారు అంటే ఇంకా అదేలా ప్రశ్న అవుతుంది. భగవంతుడికి దేహం లేదు కాబట్టి తయారై ఉన్నటువంటి దేహంలో ప్రవేశిస్తారు. मैं साधारण बूढ़े तन में आकर प्रवेश करता हूँ,
आता भी हूँ भारत में, यह अपने जन्मों को नहीं जानता. బాబా అంటున్నారు, నేను సాధారణమైనటువంటి వృద్ధ మానవ శరీరంలో వచ్చి ప్రవేశిస్తాను. బాబా వచ్చేది కూడా భారతదేశంలోనే కదా. అప్నే జన్మం కో నహీ జానతా, మై ఆకర్ ఇన్కో సమజాతా హూ. మరి వారికి వారి జన్మల గురించే తెలియదు. శివ బాబానే వచ్చి మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ऐसा बना बनाया बेहद का డ్రామా బడా డ్రామా హై. ఇదంతా తయారవుతున్నటువంటి డ్రామా బేహద్ డ్రామా, చాలా పెద్ద డ్రామా అంటున్నారు. జో సెకండ్ పాస్ హోతా హే వ ఫిర్ రిపీట్ హోగా. ఇంకా ఏదైతే సెకండ్ బై సెకండ్ జరుగుతూ ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. యహ బేహద్ డ్రామా కా రాజ్ బాప్ హీ సమజాతే హే. మరి బేహద్ డ్రామా యొక్క రహస్యం మనకు ఒక బాబానే అర్థం చేయిస్తూ ఉన్నారు. బాప్ कहते हैं बच्चे जो कुछ तुम दान पुण्य आदि करते आए हो ये सब है భక్తి మార్గ. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు ఏవైతే మీరు దాన ధర్మాలు అన్నీ చేస్తూ వచ్చారో అదంతా భక్తి మార్గం ఉంది. ఇన్సే కుచ్ భీ ప్రాప్తి నహీ హే క్యూంకి భక్తి మే అబ్ కోయి భీ సార్ నహీ హే. ఇందులో ఏ రకమైనటువంటి ప్రాప్తి లేదు, ఎందుకంటే భక్తిలో ఎలాంటి సారము లేదు. इतने यह सब चित्र आदि जो कुछ बनाए हैं इनको गुड़ियों की पूजा कहा जाता है. ఇంకా ఏదైతే భక్తిలో ఈ చిత్రాలు ఇవన్నీ తయారు చేశారో బాబా అంటున్నారు, ఇది ఒక విధంగా ఎలా ఉంది, బొమ్మలాటలా ఉంది, బొమ్మల యొక్క పూజ చేస్తున్నట్లుగా ఉంది అని. చిత్ర బనాయా కిలాయా పిలాయా డుబోయా ఎసా బేసంజీ హుయినా. మరి చిత్రాలు తయారు చేశారు, త్రాగించారు, తినిపించారు, ఇంకా వాటిని నీటిలో ముంచారు. ఇదంతా కూడా బాబా అంటున్నారు ఒక రకంగా అవివేకమే కదా. यज्ञ जब रचते हैं तो मिट्टी का एक बड़ा शिवलिंग और छोटे छोटे सालिग्राम बनाते हैं. ఎప్పుడైతే యజ్ఞం రచిస్తారో మరి మట్టితో తయారు చేసినటువంటి పెద్ద శివలింగము, ఆ తర్వాత చిన్న చిన్న సాలిగ్రాములను తయారు చేస్తూ ఉంటారు. యహ కిస్కి పూజా కర్తే హే యహ భీ సమజ్తే నహీ హే. మరి ఇది ఎవరి పూజ చేస్తూ ఉంటారు, ఈ విషయం కూడా వారికి తెలియదు. बाप और बच्चों ने सर्विस की है तब उनकी पूजा होती है, शिव का लिंग बनाते हैं. తండ్రి మరియు పిల్లల యొక్క సర్వీస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి వచ్చి పిల్లల యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పిల్లలు ఏం చేశారు అంటే భక్తిలో వారి యొక్క పూజ చేస్తూ వచ్చారు. तुम बच्चों के भी सालिग्राम बनाते हैं, तुम बच्चे आप बरोबर भारत को पवित्र बनाने की सर्विस कर रहे हो. ఇప్పుడు మనం భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసేటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నాం. తుమ్ హో ఖుదాయి ఖిద్మత్గార్. ఇప్పుడు మనం ఎవరము అంటే ఈశ్వరీయ సేవకులము అంటున్నారు. తుమ్హారీ బాప్ సే ప్రీత్ హే. ఇప్పుడు మనందరిది ప్రేమ ఎవరితో ఉండాలి, ఒక్క బాబాతో ఉండాలి అంటున్నారు. బాప్ కి శ్రీమత్ పర్ చల్తే హో తబ్ శ్రీమద్ భగవద్గీత గాయి హుయి హే. ఒక్క శివ బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. అందుకే బాబా యొక్క శ్రీమతం కూడా ప్రసిద్ధంగా ఉంది, శ్రీమద్ భగవద్గీత అని కూడా ప్రసిద్ధంగా ఉంది. భగవాన్ కోయి శాస్త్ర నహీ పడేగా, కోయి భీ ధర్మ స్థాపక్ కబ్ శాస్త్ర నహీ ఉఠాతే. భగవంతుడైతే శాస్త్రాలేమీ చదవరు. ఇంకా ఏ ధర్మకు స్థాపకుడైనా కూడా శాస్త్రాలను ఆధారం చేసుకొని కూడా చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు, స్వామీజీలు అలా. కాకపోతే ధర్మస్థాపకులది కూడా వారు చెప్పి వెళ్ళిన తర్వాత వారి యొక్క ధర్మ గ్రంథం తయారవుతుంది. క్రీస్తు ఉన్నప్పుడు బైబుల్ లేదు, అలాగే గురునానక్ ఉన్నప్పుడు గురు గ్రంథ్ లేదు, బుద్ధుడు ఉన్నప్పుడు ధర్మపద్ లేదు. వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వారు చెప్పినటువంటి ఆ సూక్తులు, సూచనలు, ఆ ధర్మం యొక్క మహావాక్యాలను క్రోడీకరించి అలా ఒక గ్రంథాన్ని రచించారు, తయారు చేశారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇంకా ధర్మస్థాపకులే ఏ శాస్త్రాలను ఆధారంగా తీసుకున్నప్పుడు స్వయంగా పరమాత్ముడు జ్ఞానసాగరుడు వారెలా శాస్త్రాలను ఆధారంగా చేసుకొని లేక అది చదివి అది మనకు చెప్తారు. वह आते हैं धर्म स्थापन करने, उनके पास जो नॉलेज है वही सुनाएंगे. వారు వస్తారు ధర్మస్థాపన చేయడం కోసం, వారి వద్ద ఏ జ్ఞానం ఉంటే అదే వినిపిస్తూ ఉంటారు. ऐसे नहीं कि क्राइस्ट ने आकर बाइबल पढ़ा, नहीं, वह आया धर्म स्थापन करने, बाप आकर श्रीमत देते हैं. వారు ఎలా వచ్చి ధర్మస్థాపన చేశారో శివ బాబా వచ్చి కూడా ఏం చేస్తారు,
మనకు శ్రేష్టమైనటువంటి శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీ అర్థాత్ శ్రేష్ఠ మతం. శ్రీ అనగా శ్రేష్టమైనటువంటి మతం. ఊంచేతే ఊంచి మత్ హే హీ భగవాన్కి. అందరికంటే ఉన్నతోన్నతమైనటువంటి మతం ఎవరిది అంటే భగవంతుడిది. తుమ్ బచ్చే అబ్ శ్రీమత్ పర్ చల్తే హో, బాప్ కేతే హే బచ్చే ముజే యాద్ కరో. ఇప్పుడు మనం శివ బాబా యొక్క శ్రీమతంపై నడుస్తున్నాం. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చెయ్యండి అని. బస్ అక్షర్ హీ దో హే, బడే ప్యార్ సే कहते हैं बच्चे, तो वह है बाप और हम सब है ఈశ్వరీయ ఫ్యామిలీ కే మెంబర్స్. మరి బాబా అయితే చాలా ప్రేమగా మనకు అర్థం చేయిస్తున్నారు. బాబా ఎవరు అంటే తండ్రి, మనం అందరం కూడా ఎవరము అంటే ఈశ్వరీయ ఫ్యామిలీ యొక్క మెంబర్స్ ఉన్నాం. यह बात किसकी बुद्धि में नहीं होगी, इनकी बुद्धि में भी नहीं था. మరి ఈ విషయం అయితే ఎవరి బుద్ధిలో ఉండనే ఉండదు. మరి బ్రహ్మా బాబా యొక్క బుద్ధిలో కూడా శివ బాబా రానంత వరకు తెలియదు కదా. अब बाप बैठ इन द्वारा समझाते हैं कि यह सब जो मनुष्य आत्माएं हैं, इन सब आत्माओं को मुझे पावन बनाए वापिस ले जाना है. బాబా ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇలా మనుష్యాత్మలందరూ ఎవరైతే ఉన్నారో అందరినీ తిరిగి ఇంటికి తీసుకెళ్లేవారెవరు అంటే శివ బాబా ఉన్నారు. ఏ బాబా ఆత్మాओं से बात करते हैं, इनकी आत्मा भी सुनती है. మరి ఇక్కడ బాబా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. వీరి యొక్క ఆత్మ, బ్రహ్మా బాబా యొక్క ఆత్మ కూడా వింటూ ఉంది కదా. బరోబర్ బాబా హమ్కో నాలెడ్జ్ దే రహే హే, ఇన్కో అప్నా శరీర్ తో హై నహీ. బాబా ఇప్పుడు మనందరికీ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మనకైతే అంటే శివ బాబాకు తనకంటూ శరీరం అయితే లేదు కదా. శ్రీకృష్ణ కా సాధారణ రూప్ నహీ కహెంగే, వహ తో స్వర్గ కా పెహలా ప్రిన్స్ తా. మరి శ్రీకృష్ణుడిది కూడా సాధారణమైనటువంటి రూపము అని అనలేం. వారైతే సత్యుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు. ఫిర్ యహ్ సబ్ కహ్ దేతే శ్రీకృష్ణ భగవాన్ వాచ్. ఇంకా అందరు ఏమంటారు అంటే శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అంటారు. ఏతో హో భీ నహీ సక్తా, కితనా ఫరక్ హై. మరి ఇదంతా సాధ్యం కాదు, ఎంత తేడా ఉంది అని అంటున్నారు. సంగం పర్ శ్రీకృష్ణ హో నా సకే. మరి సంగమ యుగంలో శ్రీకృష్ణుడైతే ఉండరు కదా. ఆర్టిఫిషియల్ కృష్ణతో బహుత్ బంతే హే, బాకీ ప్రాక్టికల్ సత్యుగమే హోగా. ఆర్టిఫిషియల్ కృష్ణులైతే చాలామంది ఉంటూ ఉంటారు, ఇంకా ప్రాక్టికల్గా మనం సత్యయుగంలోనే చూస్తాం. కృష్ణ కే నామ్ సే దూసరా తోడే హీ కోయి హో సక్తా హై. మరి శ్రీకృష్ణుడి యొక్క పేరుతోటి మరెవరైనా ఉండగలుగుతారా? ఎవరు కూడా ఉండరు అంటున్నారు. నామ్తో బహుత్ అప్నే ఊపర్ రఖవాతే హే, బాప్ कहते हैं बच्चे इस अंतिम जन्म में पवित्र बनो तो पवित्र दुनिया की स्थापना में मदद होगी. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తయారు కండి, అప్పుడే పవిత్రమైనటువంటి ధర్మస్థాపనలో సహాయం లభిస్తుంది అని. పవిత్రతా తో అచ్చి హీ హే, बहुत बच्चियां मार खाती है, अबलाओं पर अत्याचार होते हैं, लिखते हैं बाबा क्या करे, हमको इस బంధన్ సే छुड़ाओ. ఇంకా బాబా అంటూ ఉన్నారు, ఈ విధంగా చాలామంది పిల్లలు పవిత్రత విషయంలో ఎంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది, చాలా రకాల దుఃఖాలను సహించాల్సి ఉంటుంది. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా బాబాను చాలా వేడుకుంటూ ఉంటారు, బాబా మమ్మల్ని ఈ బంధనం నుండి విడిపించండి, ముక్తులుగా చేయండి అని. नाटक में भी दिखाते हैं ना, द्रौपदी को साड़ी आदि. यह एक कहानी बना दी है. बाबा कहते हैं बच्चे अब पवित्र बनने से 21 जन्म तुम कभी अपवित्र नहीं होंगे, वहाँ है ही राम राज्य. ఇంకా నాటకాలలో కూడా చూపిస్తూ ఉంటారు. మహాభారతంలో ఎలా చూపించారు, ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు పైనుండి చీరలను ప్రదానం చేసినట్లుగా. బాబా అంటున్నారు, ఇందులో చాలా గొప్ప అర్థం ఉంది, మనుషులు ఊహిస్తున్నటువంటి ఆ స్థూలమైనటువంటి రీతిలో కాదు, దానిలో చాలా అర్థం ఉంది. సంగమ యుగంలో స్వయంగా పరమాత్ముడు వచ్చి ఏం చేస్తున్నారు, ఇంకా అపవిత్రంగా అవ్వడం నుండి రక్షిస్తూ ఉన్నారు, అందరినీ పవిత్రంగా తయారు చేస్తున్నారు. 21 జన్మల వరకు అందరికీ పవిత్రత యొక్క మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు, రామరాజ్యంలోకి తీసుకెళ్తూ ఉన్నారు.
तो मुख्य विकार है अशुद्ध अहंकार, देह अभिमान, దేహ సే మోహ రహిత హై. కాబట్టి అన్నిటికంటే పెద్ద వికారం ఏంటి అంటే అశుద్ధ అహంకారం, దేహ అభిమానం. దేహంతోటే మోహం ఉంటుంది కదా. వహా హే ఆత్మ అభిమాని, సమझते हैं हम अपना पुराना शरीर छोड़ दूसरा लेते हैं, उसको आत्म अभिमानी कहा जाता है. ఈ విధంగా మనం ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది ధరించేదే ఉంది. బాబా ఇప్పుడు మనందరినీ ఆత్మాభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. బాప్ कहते हैं तुम सब आत्मा हो, शिव बाबा को याद करते रहो क्योंकि अब वापिस जाना है. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరందరూ కూడా ఆత్మలు, ఇంకా అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది అని. యహే ఆత్మాకి సచ్చి సచ్చి రూహానీ యాత్ర. ఇదేమిటి అంటే ఇది ఆత్మలందరిది సత్యమైనటువంటి ఆత్మిక యాత్ర. सबको सुप्रीम बाप के पास जाना है. तीर्थ यात्रा पर जाते हैं तो रास्ते में राम राम कहते जाते हैं. తీర్థయాత్రలలో కూడా వెళ్తూ ఉంటారు, ఇంకా దారిలో రామ రామ అని అంటూ ఉంటారు. బాప్ कहते हैं तुम बाप को याद करते चलो. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ వెళ్ళండి. अब सारी दुनिया तो राजयोग नहीं सिखाएगी. బాబా అంటున్నారు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ రాజయోగం నేర్చుకోలేరు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు నేర్పించలేరు. కలప్ పెహలే వాలే హీ యహా ఆయేంగే. కల్పం క్రితం ఎవరైతే నేర్చుకున్నారో వారు మాత్రమే ఇక్కడికి వస్తారు. అవి కలం లగ్నా హీ హే. ఇప్పుడైతే బాబా అంటున్నారు, ఈ మొక్కకి అంటుగట్టడం జరుగుతుంది. जो देवी देवता धर्म का मीठा झाड़ था सो प्रायलोप हो गया है. దేవీ దేవతా ధర్మం యొక్క మధురమైనటువంటి వృక్షం ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది, దానికి ఇప్పుడు అంటుగట్టడం జరుగుతూ ఉంది. बाकी टाल टालिया खड़ी है वैसे ही इस देवी देवता धर्म का जो फाउंडेशन था वह सड़ गया है. ఏ విధంగా బాబా ఎప్పుడు కూడా ఈ విధంగా రావి చెట్టు యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా. అంటే ఆ చెట్టు యొక్క ఊడలు ఎలా నేలలో పాతుకుపోతాయి, దాని యొక్క ఇంకా కాండము ఏది కనిపించదు. అలాగే బాబా అంటూ ఉన్నారు, ఇక్కడ కూడా దేవీ దేవత ధర్మం అలా ప్రాయలోపం అయిపోయింది. బాకీ నిశానియా రహే హే పరంతు వह कौन है यह किसको पता नहीं है, ना अपने धर्म का पता है इसलिए हिंदू धर्म कह देते हैं. కానీ బాబా అంటున్నారు, ఈ విధంగా భగవంతుడు ఎవరు ఏంటి ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు, వారి ధర్మం గురించే తెలియదు, అందుకే హిందూ ధర్మము అని అంటూ ఉంటారు. బాప్ कहते हैं तुम्हारा भारत कितना सिरताज था. మన యొక్క భారతదేశం ఎంత గొప్పగా ద్వికిరీటధారిగా ఉండేటువంటిది. धर्म के लिए ही कहा जाता है रिलीजन इज माइट. अभी तो देवता धर्म है नहीं. మరి ఇప్పుడైతే దేవతా ధర్మం అనేది లేనే లేదు కదా. फिर वह धर्म कैसे स्थापन हो. बाप है सर्वशक्तिवान, वर्षा उनसे मिलता है, ताकत भी उनसे मिलेगी. बाप है सृष्टि का बीज रूप. బాబా అయితే సర్వశక్తివంతుడు, వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది, శక్తి కూడా వారి నుండే లభిస్తుంది. బాబా ఎవరు అంటే మొత్తం సృష్టి యొక్క బీజరూపుడు. हम उनकी फैमिली हो गए. बाप सत्य है, చైతన్య है, జ్ఞాన్ కా సాగర్ है. బాబా అయితే సత్యమైనటువంటి వారు, చైతన్యమైనటువంటి వారు, జ్ఞాన సాగరుడు. సబ్ కుచ్ ఆత్మా మే హే, ఆత్మా హీ సున్తి హే పడతి హే. అంతా ఆత్మలోనే ఉంది, ఆత్మనే వింటూ ఉంది, ఆత్మనే చదువుకుంటూ ఉంది. ఆత్మా మే హీ అచ్చే బురే సంస్కార్ హోతే హే. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ సమయ సబ్కి ఆత్మ తమో ప్రధాన్ హో గయి హే. మరి ఈ సమయంలో అందరి యొక్క ఆత్మ తమో ప్రధానం అయిపోయింది. సబ్సే జాస్తి తమో ప్రధాన్ బుద్ధి భారత్వాసి హీ బనే. అందరికంటే ఎక్కువగా తమో ప్రధాన్ బుద్ధి భారత్వాసులదే అయ్యింది కదా. श्रेष्ठ थे श्रेष्ठ आत्माएं भी भारत की ही थी, वही हेवन के मालिक थे. यह नाटक बना हुआ है. శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలు కూడా భారత్వాసులే. ఇంకా భారత్వాసులే ఒకప్పుడు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. ఇదంతా నాటకం తయారయ్యింది. సబ్కో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హే. ఆత్మాయే సబ్ ఏక్ జైసీ హే, ఉన్మే కోయి ఫరక్ నహీ హే.
అందరికీ తమ తమ పాత్ర లభించింది. ఆత్మలందరూ కూడా ఒకే రకంగా ఉంటారు, అందులో ఎలాంటి తేడా అనేది ఉండదు. ऐसे नहीं हमारी आत्मा छोटी है बाबा बड़ा है, नहीं ఆత్మ చోటీ బడి నహీ హోతి. ఇంకా బాబా అంటున్నారు, అంటే నా ఆత్మ చిన్నగా ఉంటుంది, శివ బాబా ఆత్మ పెద్దగా ఉంటుంది, నాలో కొంచెం పాత్ర బాబాలో పెద్ద పాత్ర, అలా కాదు. ఆత్మ యొక్క స్ట్రక్చర్ అందరిది ఒకేలా ఉంటుంది, కాకపోతే అందులో ఉన్నటువంటి శక్తి ఎక్కువగా తక్కువగా అనేది ఉంటుంది. శివ బాబా సర్వశక్తివంతుడు, ఆత్మలందరూ కూడా నంబర్ వారు ఉన్నారు. तो आत्मा में ही 84 जन्मों का पार्ट फिर से रिपीट करती है, उनकी कभी एंड नहीं होती है. మరి 84 జన్మల యొక్క పాత్ర ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది. ఇంకా ఆత్మ యొక్క ఎండ్ అనేది ఎప్పుడు కూడా జరగదు. ఏక్ ఆత్మ కితనీ సర్వీస్ కర్తీ హోగి, మరి ఒక్క ఆత్మ ఎంతలా సర్వీస్ చేస్తూ ఉంటుంది. యహ అవినాశీ పార్ట్ కభీ మిట్నే వాలా నహీ హై, ఇది అవినాశీ పాత్ర, ఇది ఎప్పుడు కూడా తరగదు అని బాబా అంటున్నారు. क्या यह बातें विद्वान पंडित शास्त्रों की अथॉरिटी जानते हैं, మరి ఈ విషయం విద్వాంసులు పండితులు శాస్త్రాల యొక్క అథారిటీ గలవారు వారికి తెలుసా ఏంటి అని బాబా అంటున్నారు. इतनी छोटी आत्मा में कितना भारी पार्ट है, परमपिता परमात्मा भी ड्रामा के वश में है. మరి ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. స్వయంగా పరమాత్ముడు కూడా ఈ డ్రామాకు బంధింపబడి ఉన్నారు, కట్టుబడి ఉన్నారు. पार्ट बजाने के लिए बंधा हुआ है, एक्यूरेट टाइम पर ही आएगा. బాబా కూడా తన పాత్రను నిర్వర్తించడానికి బంధింపబడి ఉన్నారు, వారు కూడా ఎక్యురేట్ సమయానికే వస్తారు. उनको भी अपना पार्ट टाइम पर बजाना है, सबको सुखी बनाना है, ख्याल करो आत्मा क्या है. వారు కూడా వారి యొక్క పాత్రను సమయానికే నిర్వర్తించాలి. బాబా ఇప్పుడు అందరినీ సుఖీగా చేయడానికి వచ్చారు. ఆలోచించండి ఆత్మ ఏంటి అని. బాబాకి ఆత్మ भी इतनी छोटी बिंदी मिसल है, మరి శివ బాబా యొక్క ఆత్మ కూడా ఎంత చిన్న జ్యోతిర్బిందు ఉంది. इतनी छोटी चीज की पूजा तो कोई कर न सके, भक्ति के लिए फिर बड़ा बनाते हैं जिसकी पूजा हो सके, जिसको शिव अथवा रुद्र भी कहते हैं, है बिंदी मिसल. బాబా అంటూ ఉన్నారు, ఈ విధంగా భక్తిలో అనుకూలంగా ఉండడం కోసం అలా పెద్ద లింగాన్ని తయారు చేశారు. ఎందుకు అంటే చిన్న బిందువుకి పూజ ఎలా చేయగలుగుతారు, చిన్న బిందువు పైన కనీసం ఒక పువ్వును కూడా అర్పించలేరు, చిన్న బిందువుకి ఎలా అభిషేకం చేస్తారు. కాబట్టి పూజకు వీలు కోసం అలా పెద్ద ఆకారాన్ని చేశారు. ఇంకా పెద్ద పెద్దవిగా ఎందుకు చేశారు అంటే అది వారి భావన అనుసారంగా భగవంతుడు చాలా ఉన్నతుడు అని అలా ఉన్నతమైనటువంటి లింగాకారంలో చేశారు. ఏ విధంగా హనుమంతుడివి కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. నిజంగా హనుమంతుడు అంత పెద్దగా ఉన్నారా అంటే వారి యొక్క భావన అనుసారంగా హనుమంతుడిలో అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అలా భక్తిలో తయారు చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. यह बाप बैठ समझाते हैं बहुत महीन बातें हैं, बाप समझाते हैं बच्चे आत्मा देखो कितनी छोटी है, आत्मा के ऑर्गन्स देखो कितने बड़े हैं, इस समय सबकी आत्मा और शरीर दोनों ही पतित है, अब फिर पावन बनना है. మరి ఆత్మ చూడండి ఎంత చిన్న బిందువో. ఈ సమయంలో ఆత్మ యొక్క ఇంద్రియాలు కూడా ఎంత, బాబా అంటున్నారు ఆత్మ చాలా చిన్న బిందువు. మరి ఆత్మ ధరించేటువంటి శరీరం కూడా ఎలా, ఫస్ట్ చిన్న వయసులో చిన్నగా ఉంటాయి ఇంద్రియాలు, అలా వయసు పెరుగుతూ ఉంటే శరీరం కూడా ఎదుగుతూ ఉంటుంది కదా. కానీ అలా ఆత్మ యొక్క సైజ్ పెరగడం అనేది ఉండదు. చిన్న శరీరం ఉన్నా పెద్ద శరీరం ఉన్నా ఏ వయసు అయినా ఆత్మ యొక్క సైజ్ మాత్రం అలాగే ఉంటుంది. तुम अव्यभिचारी बनो, एक से ही सुनो, एक को ही याद करो. ओहो बाबा आप तो बड़ी कमाल करते हो, कैसा ज्ञान सुनाते हो. బాబా అంటున్నారు పిల్లలు మీరు ఒక్కరిని జ్ఞాపకం చేయండి, ఒక్కరు చెప్పేదే వినండి, ఒక్క బాబా యొక్క స్మృతిలోనే ఉండండి. బాబా యొక్క అద్భుతం చూడండి ఎంత గొప్పగా ఉందో. कैसा ज्ञान सुनाते हो और किसकी ताकत नहीं जो है नॉलेज दे सके. ఇంకెవరిది కూడా ఇంత శక్తి లేదు ఈ జ్ఞానం ఇచ్చే విధంగా. తుమ్హారీ చढ़ती కళ అబ్ హీ హోతీ హే జబ్కి బాప్ ఆకర్ పడాతే హే. బాబా అంటున్నారు ఇప్పుడు మన యొక్క ఎక్కే కళ
ఇప్పుడే సాధ్యమవుతుంది. స్వయంగా బాబా వచ్చి మనందరికీ చదివిస్తూ ఉన్నారు. इस समय सभी मनुष्य मात्र पतित है, इसलिए बाप कहते हैं मैं सबका उद्धार करने के लिए आता हूँ. ఈ సమయంలో అందరూ కూడా పతితంగానే ఉన్నారు. బాబా వచ్చారు మనందరినీ ఉద్ధరించడం కోసం. రాత్ సే దిన్ మే జానే కా రాస్తా బతాతా. బాబా ఇప్పుడు రాత్రిని పగలుగా తయారు చేసేటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. गाते भी है नयनहीन को राह दिखाओ, गोया सभी कहते हैं हम नयनहीन है, हमको राह बताओ. ఇంకా అందరు అంటూ ఉంటారు మేము నేత్రహీనులము, మాకు దారి చూపించండి అని. కహా కి రాహ్ అప్నే ఘర్ కి, యహా తో బహుత్ దుఃఖ్ హై. ఎక్కడి యొక్క మార్గం బాబా మనకు సూచిస్తారు? ఇంటికి వెళ్ళేటువంటి మార్గం, మన యొక్క స్వధామానికి వెళ్ళేటువంటి మార్గం. మరి ఇప్పుడు కలియుగంలో ఎలా ఉన్నారు అంటే అందరూ దుఃఖీగానే ఉన్నారు. బాబా हम अंधों की लाठी तो आप ही हो, బాబా అక్షర్ సే వర్షా యాద్ ఆతా హై. మరి బాబా ఎవరు అంటే గుడ్డి వారికి కర్రలా ఉండేవారు. మరి బాబా అంటున్నారు శివ్ బాబా యొక్క అక్షరం గుర్తుకు రాగానే, ఆ పదం గుర్తుకు రాగానే ఇంకేం గుర్తుకు రావాలి? బాబా ఇచ్చేటువంటి వారసత్వం గుర్తుకు రావాలి. ప్రభు యా ఈశ్వర్ कहने से वर्षा का नशा नहीं होता, त्वमेव माताश्च पिता, यह उनकी महिमा है. ప్రభువా, భగవంతుడా, ఈశ్వరుడా, దేవుడా అని ఇలా దీనంగా పిలుస్తే ఆ సంతోషము, ఆ వారసత్వపు యొక్క ఆనందం మనకు కలుగదు అంటున్నారు. మనుష్య కహ దేతే హే యహ వేద్ తో అనాది హే, పరంతు పూజో కబ్సే పడితే ఆయే. ఇంకా మనుషులందరూ ఏమంటూ ఉంటారు? ఇవన్నీ అనాదిగా ఉన్నాయి. కానీ అడగండి ఎప్పటి నుండి ఇవన్నీ చదువుకుంటూ వచ్చారు అని. క్యా సత్యుగ్ సే లేకర్ వహా శాస్త్రతో హోతే హీ నహీ. సత్యుగం నుండి ఇవన్నీ చదువుకుంటూ వచ్చారా? అక్కడైతే ఈ శాస్త్రాలు ఏవి ఉండవు కదా. యహే భక్తి మార్గే కుచ్ భీ జాన్తే నహీ. ఇవన్నీ ఏమిటి అంటే భక్తి మార్గంవి. బాబా అంటున్నారు వీటి గురించి ఎవరికి తెలియదు. బాప్ कहते हैं అభి మే ఆకర్ తుమ్కో సబ్కా సార్ సమझाता. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు నేను వస్తాను, నేను వచ్చే మీకు అన్ని వేదశాస్త్రాల యొక్క సారాన్ని తెలియజేస్తాను అని. బ్రహ్మా ద్వారా మేరా హే యా విష్ణు కి నాభి సే నిక్లా హే. బ్రహ్మా తో శివ్ కా బచ్చా హువానా, విష్ణు కా బచ్చా తో నహీ హే. మరి బాబా అంటున్నారు బ్రహ్మాయే విష్ణుగా అవుతారు, అంతేగాని విష్ణుకి బ్రహ్మ సంతానం ఎలా అవుతారు? ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి విషయాలు. ఇంకా మరి బ్రహ్మయే విష్ణువుగా అవుతారు సంగమ యుగంలో. విష్ణువే 84 జన్మలు తీసుకొని బ్రహ్మగా అవుతారు. తో కితనా నషా और खुशी तुम बच्चों को होनी चाहिए. బ్రహ్మ యొక్క ముఖం ద్వారా మనం బ్రాహ్మణులము జన్మ తీసుకున్నాం కావున మనకు ఎంత నష, ఎంత సంతోషం అనేది కలగాలి అంటున్నారు. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. संपूर्ण पावन बनने के लिए अव्यभिचारी बनना है. సంపూర్ణ పావనంగా తయారవ్వడం కోసం అవ్యభిచారిగా, ఒక్క బాబాను జ్ఞాపకం చేసేవారిగా తయారవ్వాలి. एक बाप से ही सुनना है, एक को ही याद करना है. ఒక్క బాబా ద్వారానే వినాలి, ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి. ఒక్క బాబా ద్వారానే వినాలి, ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి. सेकंड पॉइंट, खुदाई खिदमतगार बन भारत को पावन बनाने की सेवा करनी है. ఈశ్వరీయ సేవకులుగా భారతదేశాన్ని పావనంగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. ఏక్ బాప్ సే ప్రీత్ బుద్ధి రెహనా హై.
ఒక్క బాబాతో ప్రీతి బుద్ధిగా ఉండాలి. ఒక్క బాబాతో ప్రీతి బుద్ధిగా ఉండాలి. వరదానం ఉంది, స్వస్థితి ద్వారా हर परिस्थिति को पार करने वाले मास्टर त्रिकालदर्शी भव. స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటేవారు మాస్టర్ త్రికాలదర్శిగా కండి. స్వస్థితి ద్వారా పరిస్థితిని దాటేవారు మాస్టర్ त्रिकालदर्शीगा कंडी. जो बच्चे त्रिकालदर्शी स्थिति में स्थित रहते हैं वह अपनी स्वस्थिति द्वारा हर परिस्थिति को ऐसे पार कर लेते हैं जैसे कि कुछ था ही नहीं. ఏ పిల్లలైతే త్రికాలదర్శి స్థితిలో స్థితి అవుతారో వారు తమ స్వస్థితి ద్వారా పరిస్థితిని ఎలా దాటుతారు అంటే అసలు ఇంకా ఏమీ లేదు అనే భావిస్తూ ఉంటారు. नॉलेजफुल त्रिकालदर्शी आत्माएं समय प्रमाण हर शक्ति को, हर पॉइंट को, हर गुण को ऑर्डर से चलाते हैं. नॉलेजफुल त्रिकालदर्शी आत्मలు సమయానుసారంగా ప్రతి శక్తిని, ప్రతి పాయింట్ని, ప్రతి గుణాన్ని ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తారు. ऐसे नहीं कि समय आने पर ऑर्डर करे सहन शक्ति को और कार्य पूरा हो जाए फिर सहन शक्ति आए. ఇంకా ఏ సమయంలో అయితే అవసరమో ఆ సమయంలో కాకుండా ఆ సమయం దాటిపోయిన తర్వాత అప్పుడు ఆర్డర్ చేశారనుకోండి సహన శక్తిని, ఇంకా ఏమవుతుంది, అది సహన శక్తి కావాల్సిన సమయం దాటిపోయాక వస్తే ప్రయోజనం ఉండదు కదా. जिस समय जो शक्ति जिस विधि से चाहिए उस समय अपना कार्य करे तब कहेंगे खजाने के मालिक मास्टर त्रिकालदर्शी. ఏ సమయంలో ఏ శక్తి ఏ విధానంతో కావాలో ఆ సమయంలో దానిని కార్యంలో పెట్టాలి, అప్పుడే అంటారు ఖజానాలకు యజమాని అని, మాస్టర్ త్రికాలదర్శి అని అంటారు. స్లోగన్ ఉంది, जो सदा खुश रहते हैं और सबको खुशी बांटते हैं वही सच्चे सेवादारी है. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, అందరికీ సంతోషాన్ని పంచుతారో వారే సత్యమైనటువంటి సేవాదారులు అంటున్నారు. సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచేవారే సత్యమైనటువంటి సేవాదారులు అంటున్నారు. ఈరోజటి స్వమానము, నేను మాస్టర్ త్రికాలదర్శి ఆత్మ. నేను మాస్టర్ త్రికాలదర్శి ఆత్మ. అచ్చా, ఓం శాంతి.